హనుమంతాపూర్, బొమ్మకూర్ ఈ రెండు సమీప గ్రామాలు నర్మెట్ట మండలం, జనగామ జిల్లాకు చెందినవి. ఈ రెండు గ్రామాలలో అనేక రకాసి గుళ్ళు, నిలువురాళ్ళు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ గ్రామం మీద చిట్టెంరాళ్ళ గడ్డలపై పరిశోధన జరిగింది. చిట్టెంరాళ్ళు అంటే ఇనుము లభించే ప్రాంతం. ఇనుము ఒక లోహం. వేదాలలో ఇనుమును శ్యామ లేదా కృష్ణ అయాస్గా పేర్కొన్నారు. లోహయుగ కాలం 5000 బీసీలో ప్రారంభమైంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది ముడి ఇనుము. ఈ ఇనుము వాడటం 1200 బీసీలో ప్రారంభమైంది. ఇనుప యుగంలో అనేక ఇనుప పనిముట్లు తయారు చేయడం వలన దీనిని అయోయుగం అని కూడా పిలుస్తారు. బృహత్ శిలాయుగం సమాధులలో అనేక ఇనుప పనిముట్లు లభిస్తూనే ఉన్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో జరిగిన త్రవ్వకాలలో ఇనుప దబ్బనం ఒకటి వెలుగు చూసింది. అలాగే గుంటూరు జిల్లా కారంపూడిలో పోతపోసిన చక్రం బయటపడింది. హైదరాబాదు శివార్లలోని హస్మత్పేటలో నాగలికర్రు వంటి వస్తువులు లభించింది. లోహయుగం వ్యవసాయ సంస్కృతిలో పెనవేసుకున్నది. దక్కన్లో విస్తారంగా ఇనుము లభిస్తోంది. చూశారు కదా. పూర్వంలో యూరోప్లోని రోమ్, పర్షియా, డమస్కస్కు దక్కన్ నుండి ఉక్కు ముద్దలు ఎగుమతయ్యేవి. యూరోప్లో ఉన్న ఐరన్ ఏజ్ ప్రజలను సెల్స్ అంటారు. CELTS సెల్స్ అంటారు. ఐరన్ వర్క్ మొదట టర్కీలో ప్రారంభమైంది. రాబర్ట్ బ్రూస్ అనే పురాతత్వ శాస్త్రవేత్త భారత్లో ఇనుము ఉక్కు పరిశ్రమ ఐరోపా కంటే ప్రాచీనమైందని అన్నారు. అంతర్జాతీయ లోహ శాస్త్రవేత్త జాక్సీన్ ధర్మపురి సమీపంలోని రణంకోట చిట్టపు స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ అంతటా ఈ చిట్టెంరాళ్ళు కనిపిస్తాయి. జనగామ జిల్లాలోని 13 మండలాల్లో అనేక గ్రామాల్లో ఈ చిట్టప్రాళ్ళ గడ్డలను ఔత్సాహిక పురావస్తు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి వీటిని గుర్తించారు. వడ్లకొండ సమాధులలో అనేక త్రిశూలాలు బయటపడటం ఆనాటి సంస్కృతి ఒక గుర్తు. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న బొమ్మకూరు రిజర్వాయర్ సమీపంలో ప్రాథమిక పాఠశాల ఒక చర్చి ఆవరణలో ఈ విస్తారంగా ఉన్నటువంటి చిట్టెంరాళ్ళను చూస్తున్నాం. అయితే ఆయుర్వేదంలో కూడా ఇనుమును వాడినట్లు వాగ్భటుడు రచించిన రసరత్న సముచ్చయం అనే గ్రంథంలో కనిపిస్తోంది. ఇప్పుడు మనం హనుమంతాపూర్ చిట్టెంరాళ్ళ గడ్డ పైన ఉన్నాం. అట్లాగే నవనప్ప రాసిన ఖడ్గ లక్షణ శిరోమణి గ్రంథంలో ఖడ్గ లక్షణాలు పేర్కొనబడినాయి. తెలంగాణలో ప్రాచీన ఇనుము ఉక్కు పరిశ్రమపై డాక్టర్ జయకిషన్ గారు ఒక ప్రామాణికమైన గ్రంథాన్ని వెలువరిచారు. ఇందులో ఇనుమూరు ఇందూరుగా తర్వాత నిజామాబాద్గా మారిందనే విషయాన్ని చెప్తారు. చూడండి, ఆనాటి ముడి ఇనుము నుంచి ఇనుమును సేకరించి ఇనుప పనిముట్లను ఎలా తయారు చేస్తున్నారో. ఇనుప పనిముట్లను తయారు చేసే అతనిని కమ్మరి లేదా బాణకారుడు అంటారు. ముడి ఇనుమును సేకరించి దాని నుండి రాయిని మట్టి నుంచి వేరు చేసి ఇనుమును వేరు చేస్తాడు. ఇనుప ముద్దలుగా వేరు చేస్తాడు. ఆ ఇనుము వేడి కావడానికి కర్రలను మండించే వేడి చాలదు, బొగ్గును మండిస్తే వచ్చే వేడి కావాలి. 2750 ఫారెన్హీట్ల మధ్యలో ఇనుము మరుగుతుంది. భగభగ మండే కొలిమిలో తుకతుక ఉడికే ఇనుమును మూసలో పోసి పనిముట్లు తయారు చేస్తారు. వాటిని పదును పెట్టడానికి డాకలిపై సుత్తి దెబ్బలు వేస్తాడు. పొలం దున్నే నాగలికర్రు, పొయ్యిలో కట్టెల్ని పలుగజీరే గొడ్డలి, యుద్ధరంగంలో తరుక్కున మెరిసే కత్తి ఖడ్గం, ఆదిమానవుల చిత్రాలలో కనిపించే ఈటె బల్యం, సంస్కృతి ఆరంభంలో త్రిశూలం, ఎత్తిన కొడవలి, దెబ్బలు వేసే సుత్తి, ఇలా కమ్మరి విశ్వమంతా దర్శనమిస్తాడు. విశ్వకర్మగా కొనియాడబడతాడు. తెలంగాణలో కనబడే దుర్గాలపై, కోట గుట్టలపై కనిపించే ఫిరంగులు ఆనాటి కమ్మరుల నైపుణ్యానికి మచ్చుతినక. హనుమంతాపూర్లోని గ్రామస్తులు చిట్టెంరాళ్ళ గడ్డపై ఉన్న తమ అనుభవాలని చెప్తున్నారు. ఈ కమ్మరులు ఆరాధించే దేవత మమ్మాయి.
ఈమె ఇనుప లోహ దేవత. బృహత్ శిలాయుగ సంస్కృతికి ద్వారంగా ఉన్న జనగామ కేంద్రానికి సరిహద్దుగా ఉన్న పెంబర్తి గ్రామంలో మామ్మాయి గుడి ఉంది. గ్రీకు పురాణాల్లోనూ హెఫాయస్టర్ అనే దేవతల లోహకారుడి ప్రస్తావన కనిపిస్తుంది. ఈ వీడియోలో చూస్తున్న నర్మెట మండలంలోని హనుమంతాపూర్, బొమ్మకూరు గ్రామాల్లోని 2 గ్రామాలలో జరిగిన అనేక చారిత్రక ఆధారాలు చూస్తాం మనం. బల్పాల గుట్టపై అనేక కప్ మార్క్స్తో పాటు ఇక్కడి మెత్తటి రాయితో అనేక రాతి పనిముట్లు రంధ్రాలు కలిగినవి కనిపిస్తాయి. ఇక్కడి పందిరి బండపై దగ్గరలో మరొక మెన్హిర్ గ్రూవ్స్ కూడా కనిపిస్తాయి. ఇది జనగామ జిల్లాలోని బొమ్మకూర్, హనుమంతాపూర్ల ప్రాచీన ఇనుము ఉక్కు పరిశ్రమకు సంబంధించిన సంగతులు. మరోసారి మరో తెలంగాణ చరిత్రను జగమంతా చాటడానికి మీరు చేయవలసిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.